టు సిగ్నేచర్ విత్ ఎస్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? టమాటా బాత్. చూద్దామా మరి, రండి. దీనికి కావలసిన వస్తువులు ఏంటో తెలుసా? టమాటో, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, అల్లం వెల్లుగడ్డ, కొంచెం మసాలా పౌడర్, దాల్చిన చెక్క, సాజీరా, కొన్ని బాదం, కాజు, అనాస పువ్వు, లవంగ, ఇలాయచి, తగినంత ఉప్పు. ఇప్పుడు ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. నెయ్యి వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న ఈ కాజు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఈ మసాలా దినుసులు వేసేయాలి. ఈ మసాలా దినుసులు, కాజు కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించాలి. చూడండి ఎలా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని నేను మిరియాలు వేస్తాను. మిరియాలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి పుదీనా, ఈ ఉల్లికాడలు, ఇప్పుడు టమాటో, పసుపు. ఈ టమాటాలు ఒక్క నిమిషం ఇట్లా గోలాలి అన్నమాట. రైస్ను నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేయాలి. చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉంచిన ఈ రైస్ని ఇందులో వేయాలి. మసాలా పౌడర్ అండి కొంచెమే, నేను అన్నిట్లోనూ కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయను. ఆ తర్వాత తగినంత సాల్ట్, నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికి దీంతో 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ పోస్తాను నేను. ఇలా 2 గ్లాస్ వాటర్ పోసి ఒక్కసారి కలిపి ఇప్పుడు ఇందులో అన్ని వేసాను. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసి దీనికి మూత పెట్టాలి. మూత పెట్టి ఓన్లీ 1 విజిల్ రాగానే ఆఫ్ చేసి కట్టేయాలన్నమాట స్టవ్ని. ఓన్లీ 1 విజిల్ అండి. తీసాను. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా రైస్ రెడీ. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. చూడడానికి సింపుల్ గా ఉన్న, తినడానికి సూపర్ టేస్ట్. ఈ టమాటా రైస్ ను తప్పక ట్రై చేయండి. చాలా సులభంగా అవుతుంది, భలే టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.